హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ 99. ఈ రోజు నుంచి మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఈరోజు మనకి 2 సెషన్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట. మార్నింగ్ టీజీటీ వాళ్ళకి ఎగ్జామ్ అయితే జరిగింది. సో వాళ్ళకి పేపర్ ఎలా వచ్చింది, ఏ స్టాండర్డ్ వచ్చింది, అసలు ఏ బుక్స్ నుంచి అడిగారు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూసుకుందాము. ఈరోజు డే 1 అనమాట మనకి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి. సో అయితే అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. సో ఈరోజు టీజీటీ వాళ్ళకి ఏ మోడరేషన్లో పేపర్ వచ్చింది అలా ఏంటి అని చూసుకున్నట్లయితే చాలా జనరల్గానే పేపర్ వచ్చిందని చెప్పి రాసిన వాళ్ళైతే చెప్తున్నారనమాట. వాళ్ళకి అకాడమిక్ స్టాండర్డ్లోనే అకాడమిక్ బుక్స్ నుంచే బిట్స్ అయితే రావడం జరిగిందంట. అలానే ఏదైతే డిఎస్సి సిలబస్ షీట్ ఉందో ఆ సిలబస్ షీట్లో ఉన్న టాపిక్స్ మీద బిట్స్ అయితే అడిగాడు అని చెప్పి రాసిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారనమాట. జీకే కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి అడగడం జరిగిందంట. సో మీకు లేదు ఇంకా కావాలి అనుకుంటే లాస్ట్ 8 మంత్స్ నుంచి 8 నెలల నుంచి కనుక మీరు జీకే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినట్లయితే ఒక బిట్ 1 or 2 బిట్స్ కూడా మిస్ అవ్వకుండా మీరు జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అసలు మనకి నిన్నటి వరకు కూడా ఎక్కడో ఒక 1% హోప్ అనేది ఉందన్నమాట. అంటే చాలా మందికి ఏంటి అసలు ఎగ్జామ్ జరుగుతాయా లేదా, హాల్ టికెట్స్ వచ్చాయి అయినా కూడా ఇంకా నమ్మకం పోలేదనమాట. ఎందుకంటే హాల్ టికెట్స్ కూడా చాలా తప్పులు తడకలతో వచ్చాయి. చాలామంది ఇంకా ధర్నాలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అన్న ప్రశ్న చాలా మందిలో ఉందన్నమాట. ఎట్టకేలకు అది ఈ రోజుతో మనకి పటాపంచలు అయిపోయింది. సో ఈరోజు మనకి ఎగ్జామ్ జరిగాయి, అందరు రాయడం కూడా జరిగింది కాబట్టి సో ఇంకా ఎలాంటి ఆలోచన మన మనసులో ఉండవు ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, సో మన ఎగ్జామ్ ఎప్పుడో ఏంటి అనేది అందరికీ తెలుసు. హాల్ టికెట్లు అందరూ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. ఏ షిఫ్ట్లో ఎక్కడో ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కాబట్టి సో ఇంకా ఆ రోజు మీరు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్గా ఉండండి. సో ఈలోపు ఉన్న టయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలన్నది మాత్రమే ఆలోచించండి. ఇక మిగతా ఆలోచనలు ఏం లేవన్నమాట. సో ఈరోజు పేపర్ చూసుకున్నట్లయితే చాలా మోడరేషన్గా ఉందని చెప్పారు కదా. సో అలానే డైలీ ఉంటుందా అంటే అది మనం ఏం చెప్పలేమన్నమాట. అందరికీ ఈజీగా ఉండాలని రూల్ ఏం లేదు, అలానే అందరికీ టఫ్గా ఉంటుందని కూడా రూల్ ఏం లేదనమాట. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈజీగానే ఉంటుందండి, వాళ్ళు రాయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి బిట్ వచ్చినా పెట్టగలుగుతారు. ఏం ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోయి సింపుల్ బిట్ వచ్చినా ఆన్సర్స్ తప్పు పెట్టేసి మాకు పేపర్ టఫ్గా వచ్చిందంటారు చూడండి, వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి సింపుల్ బిట్ వచ్చినా వాళ్ళు పెట్టలేరు. ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది ఏంటనేది చెప్పగలుగుతారు. ఎందుకంటే చదివితేనే మనకు అందులో లోతెంత అని తెలిసేది. చదవకుండా మనం వెళ్ళినా ఇక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళినా కూడా మనకి చాలా టఫ్గా అనిపిస్తుంది అనమాట. సో చదవని వారి మాటలు పట్టించుకోకండి. మీరు కనుక ప్రిపేర్ అయితే, మీరు కనుక టెక్స్ట్ బుక్స్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా రేపు మీరు ఎగ్జామ్ ఈజీగా రాస్తారు. అసలు ఎగ్జామ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. సో నేను డే 1 నుంచి మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే నేను ఖచ్చితంగా చెప్పాను, చాలా మందికి చాలా వీడియోలు చెప్తూనే ఉన్నాను, టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి గైస్, టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్స్ అని చెప్పి నేను చాలా మందికి చెప్పాను. సో ఎవరైతే నా మాట విని టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యారో వాళ్ళు రేపే ఎగ్జామ్ అనేది ఈజీగా రాస్తారు. ఓకేనా. డిఎస్సి ఎగ్జామ్ మనం అనుకున్నంత టఫ్గా ఏమి ఉండదు అనమాట. ఎందుకు మనం కనుక ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అనేది ఈజీగానే ఉంటుంది. ప్రిపేర్ అవ్వని పక్షంలో మనకి ఏది వచ్చినా టఫ్గానే ఉంటుంది కదా. సో అదనమాట. కానీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వమని చెప్పేది. ఓకేనా. అలానే జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు చెప్పాను కదా, లాస్ట్ 6 మంత్స్ నుంచి బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది అని చెప్పి రాసిన వాళ్ళు అయితే చెప్పారు. ఓకేనా. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలామంది ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఒక 1/2 అవర్లోనే ఉంది, లేదా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, మా ఇంటి దగ్గరే మేము వెళ్ళిపోతూ ఉంటాం 1/2 అవర్లో అని చెప్పి చాలామంది ఇంటి దగ్గరే టైం వేస్ట్ చేస్తూ లాస్ట్ 1/2 అవర్ ఉందనగా బయలుదేరుతారు. అలాంటి పనులు మాత్రం మీరు చేయకండి. ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ బిఫోర్ వెళ్ళేలాగే చూసుకోండి. అప్పుడు మీరు టెన్షన్ లెస్గా ఉంటారనమాట. అప్పుడు మైండ్ ఫ్రీగా ఉండి ఎగ్జామ్ సెంటర్లోకి పీస్ఫుల్ మైండ్తో ఎంటర్ అయ్యి హాయిగా ఎగ్జామ్ ప్రశాంతంగా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీరు వెళ్ళొచ్చులే అని చెప్పి ఇక్కడే లేట్ చేశారనుకో, ఏదైనా అనివార్య కారణాల వల్ల లేట్ అయిందనుకో నీకు మన లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది. సో అందుకని 1 గంట ముందుంటే మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు కదా. అక్కడికి వెళ్ళి మీరు పీస్ఫుల్గా చదువుకోండి, ఇబ్బంది ఏముంది. చాలామంది కొంచెం దూరం కానీ ఇంకా కొంచెం బాగా దూరం అనుకోండి, ముందు రోజే అక్కడికి వెళ్ళి ఉండేలాగా అలా అరేంజ్మెంట్స్ చూసుకోండి, లేదా ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని లేట్గా వెళ్దాంలే అన్న ఇదితో మాత్రం ఇంటెన్షన్తో ఉండకండి. 1 అవర్ ముందు వెళ్ళినట్లయితే మీరు పీస్ఫుల్గా అక్కడికి వెళ్ళి కూడా మీరు ఏదైనా టాపిక్ కవర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీతో ఏదైనా ఒక సింగిల్ బుక్ అనేది క్యారీ చేయండి. ఎక్కువ వెళ్ళి అన్ని టెన్షన్ పడి తిరిగేసే బదులు మీకు ఏదో టాపిక్ ఇష్టమో ఆ బుక్ క్యారీ చేయండి.
మీకు ఏ టాపిక్ ఇష్టమో ఆ టాపిక్ ఉన్న బుక్ క్యారీ చేసి దాన్ని పీస్ఫుల్గా చూసుకోండి. ఓకేనా? అలానే హెల్త్ కూడా కాపాడుకోండి. ఇప్పుడు బాగా సమ్మర్ కదా, ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. సో మీతో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఏమైనా ఫ్రూట్స్ అలా క్యారీ చేయండి. సో హెల్తీగా ఉండండి. ఎందుకంటే టెన్షన్తో చాలామంది ఫుడ్ కూడా తినకుండా వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళాక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక నీరసం వస్తుంది, ఇంక ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో అందుకని ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, సో ఇంకా ఒక్కరోజు కూడా మీరు కష్టపడి ఎగ్జామ్ రాసేలాగా ప్రశాంతంగా ఉండేలాగా ట్రై చేయండి. సో ఇవన్నీ చెప్పరనమాట, ఇవన్నీ చాలా చిన్న చిన్న థింగ్స్, స్మాల్ థింగ్స్. ఇవి కూడా ఎవరు చెప్తారు అని అనుకుంటారు, బట్ ఇవి కూడా మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టే నేను మరలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక బటర్ మిల్క్ తీసుకోవడం అలా చేయండి, ఎందుకంటే బాగా హీట్ ఎండలు అయితే బాగా ఉన్నాయన్నమాట. సో మనం హెల్తీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలానే ఇంకొంతమంది ఏంటంటే హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నాయి అలా అని చెప్పి చాలామందికి మెసేజ్లు అయితే పెడుతున్నారు. మనకి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హెల్ప్ డెస్క్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా. సో మీరు కనుక వాళ్ళని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది చూపిస్తారనమాట. మీరు మీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి తగ్గ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళి అక్కడ రెక్టిఫై చేసుకోండి. సో దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదనమాట. ఓకేనా? సో ఇదనమాట హాల్ టికెట్స్ గురించి ఇన్ఫర్మేషను. సో ఎగ్జామ్కి ముందుగానే వెళ్ళండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎలాంటి కంగారు పడకండి. ఓకేనా? పీస్ఫుల్ మైండ్తో రాయండి. మీరు ఏదైతే ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారో సో అదే కాదు, మళ్ళీ ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఇవన్నీ ఎవరో చెప్పరు అనమాట, మీరే జాగ్రత్తలు పాటించండి. ఓకేనా? ఇంకొంతమంది అక్క మార్క్స్ డిస్ప్లే అవుతాయా అని చెప్పి అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదనమాట. లాస్ట్ టైం డిఎస్సి కంటే అప్పుడే రిజల్ట్స్ వెంటనే ఆన్ ది స్పాట్ రిజల్ట్స్ కాబట్టి మాకు అప్పుడు మేము ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించింది. బట్ ప్రజెంట్ ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఏం లేదనమాట. రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ అయితే మనకి ఎలాంటి మార్క్స్ కనిపించవండి స్క్రీన్ మీద, జస్ట్ ఎగ్జామ్ రాసి వస్తాం అంతే. ఓకేనా? ఇది కూడా కొంతమంది కామెంట్స్ రూపంలో డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. మనకి మార్క్స్ రిజల్ట్స్ ఏమి అప్పుడే డిస్ప్లే లేదు. సో ఓకేనా? ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక మనకి అప్పుడు కీ విడుదల చేస్తారు, ఆ నెక్స్ట్ రిజల్ట్స్ అయితే ప్రకటిస్తారు. కాబట్టి ప్రజెంట్ అయితే మీకు ఎలాంటి మార్క్స్ కనిపించవు, ఓన్లీ వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడమే. ఓకేనా? సో హెచ్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఒక 1 వీక్ అలా టైం ఉంది కదా, ఈలోపు టయాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బాగా ప్రిపేర్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. సో ఎగ్జామ్స్ అయితే మనకు ఆల్మోస్ట్ ఇక జరుగుతూ ఉన్నాయి. డే 1 ఆల్రెడీ ఎప్పుడో అనుకున్నాము, ఆల్రెడీ డే 1 ఎగ్జామ్స్ కూడా రాసేసారు. సో ఈరోజు రాసిన వాళ్ళ ఫీలింగ్ అయితే ఉంటుంది, ఇన్ని రోజులు వెయిట్ చేసాం ఈ ఎగ్జామ్ కోసం అని చెప్పి. సో అలా త్వరగానే అయిపోతున్నాయి అన్నమాట రోజులు కూడా. సో రోజులు కూడా త్వరగా స్పీడ్గా అయిపోతున్నాయి కాబట్టి మీరు టైం ఉంది అని అనుకునే లోపు ఈలోపు మీకు ఎగ్జామ్ కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా హాల్ టికెట్లో ఏ రోజు ఏ షిఫ్ట్ అనేది పర్టికులర్గా చూసుకుని, ఎగ్జామ్ సెంటర్ కూడా జాగ్రత్తగా చూసుకుని, మీకు తెలియకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కుని ప్రశాంతంగా వెళ్ళి పీస్ఫుల్ మైండ్తో ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఎంత చదివామనేది కాదు, ఎగ్జామ్ ఎలా ప్రజెంటేషన్ చేసామనేది కూడా ముఖ్యమైన అనమాట. మెయిన్ దాని మీదే మన రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో పీస్ఫుల్ మైండ్తో 1కి 2 సార్లు ఆలోచించి బిట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇది పెన్ను పేపర్తో దిద్ది మళ్ళీ మార్చేది కాదు కాబట్టి, పెన్ను పేపర్తో దిద్ది అయిపోయింది అని అనుకునేది కాదు కదా. మీకు ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు బిట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు, కంప్యూటర్ సిబిటిఏ కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే 1కి 2 సార్లు ఆలోచించి బిట్ అయితే పెట్టండి. ఎగ్జామ్స్ అయితే జాగ్రత్తగా రాయండి. సో నేను రేపైతే ఎగ్జామ్లో అసలు తెలియని బిట్కి ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఈరోజైతే ఇది వీడియో మీకు అందరికి యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలానే రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ గాయ్స్. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఎగ్జామ్ రాసిరండి. ఓకేనా? థ్యాంక్ యూ.